రైట్. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఒక ప్రముఖ కవి, ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు జిల్లా సాహిత్యం మొత్తాన్ని అనేక ప్రక్రియల్లో రాసిన విశేషమైనటువంటి పుస్తక సేకరణలో అమూల్యమైన గ్రంథాలన్నింటినీ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు శాఖకు 100కు పైచిలకు పుస్తకం బహుకరించడం జరిగింది. పాటు జిల్లాలో ఉన్నటువంటి అందరి కవులు, అనేక సంస్థలకు సంబంధించిన కవుల రాసిన రచనలను కూడా వారు ఇక్కడ సమర్పించడం జరిగింది. వారికి తెలుగు శాఖ పక్షాన మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలుగు సాహిత్య వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఇటువంటి కవులు, ఇటువంటి సంస్థల వాళ్ళ సహకారం ఉంటే ఒక మంచి సాహిత్య వాతావరణం ఈ కళాశాలలో, జిల్లాలో ఏర్పడడానికి దోహదపడుతుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరం పట్టుకోండి, మీరు మాట్లాడండి, మీరు వాయిస్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలోనే ఒక ఉత్తమమైనటువంటి సాహిత్య శిఖరంగా నిలబడిన సంగతి మనందరికీ తెలుసు. దాని కళాశాల అంటే చారిత్రకంగా నిజామాబాద్కి తలమానికం లాంటిది. ఇక్కడ మహామహులైనటువంటి సాహితీవేత్తలు ప్రధానంగా తెలుగు సాహిత్యానికి, తెలుగు శాఖకు సంబంధించి అద్భుతమైనటువంటి సేవలు అందించి ముందుకెళ్ళిన వారు. గిరిరాజ్ కళాశాలకి, హిందూరు జిల్లా సాహిత్యానికి విడదీయనటువంటి అనుబంధం ఉంది. దాని ఈరోజు గిరిరాజ్ కళాశాలకి మిత్రులు డాక్టర్ మేకల రామస్వామి గారు ఆహ్వానించడం, వారు నా గృహ గ్రంథాలయంలో ఉన్న కొన్ని పుస్తకాలు, నేను నిజామాబాద్ జిల్లా సాహిత్యం మీద డాక్టరేట్ చేయడంతో పాటుగా చాలామంది పరిశోధకులకి అనుకూలంగా ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటీవలే వారు వచ్చి దాన్ని సందర్శించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రక్రియ పుస్తకాలను కళాశాల తెలుగు శాఖకి గ్రంథాలయానికి అందించమన్నప్పుడు సంతోషంగా దానికి అంగీకరించడం జరిగింది. ఈరోజు మేము కూడా ఉన్నాం, గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే గిరిరాజ్ కళాశాల అంటే దాదాపుగా తెలంగాణలోనే కాకుండా ఉభయ జిల్లాల్లో, ఉభయ రాష్ట్రాల్లో కూడా పేరెన్నికైనటువంటి కళాశాల. ఇక్కడ తెలుగు శాఖ అద్భుతంగా కొనసాగుతూ ఉంది. పుస్తకాలు అందించడానికి నా దగ్గర ఉన్నటువంటి దాదాపు తీసుకొచ్చినాను, కానీ ఇంకా కూడా చాలా చాలా అవసరమే ఉంటుంది. ఇది ఒక ప్రేరణగా నిలబడి మన జిల్లాలో ఇంకా మహామహులు, మాకంటే చాలా సీనియర్ అయినటువంటి కవులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు కూడా గిరిరాజ్ కళాశాల అందించినట్లయితే రేపటి తరం, రేపటి యువతరం వైపు నడకలు సాధించడానికి, వాళ్ళ ఆలోచనలో కూడా ఈ సాహిత్య స్పృహ కలగడానికి అవకాశం ఉంటుంది. పుస్తకం 100 మంది పెట్టు అంటుంటాం కాబట్టి ఒక మంచి పుస్తకాల ఆలోచనలు మారచ్చు. అందులోనూ ఈరోజు అంతా లుక్ కల్చర్గా మారిన చోట బుక్ కల్చర్ నిలబడాలంటే పుస్తకాలను విరివిగా అందించాలనే తపన మాకు. ఈరోజు మంచి అవకాశం మాకు ఇక్కడ గిరిరాజ్ కళాశాల డాక్టర్ మేకల రామస్వామి గారి ఆధ్వర్యంలో 7 అన్నారు, సప్తర్షుల్లాగా వీళ్ళు ఉన్నారు. 7 రంగుల హరివిల్లు లాంటి వీళ్ళ యొక్క నేతృత్వంలో విద్యార్థి హృదయాలకు ఈ పుస్తక సారాంశాన్ని, ప్రధానంగా జిల్లాలో ఉన్న కవులు చేసినటువంటి సేవలు, సాహిత్యాన్ని మున్ముందుకు నడిపించినటువంటి తీరును పిల్లలకు చేర్పించాలని, ఈ పుస్తకాలన్నీ కూడా పిల్లల దాకా వెళ్ళాలి, వాళ్ళని చదివించాలి. మన జిల్లాలో ఇంతమంది కవులు ఉన్నారా, ఇంత గొప్పగా రాసినారా అనే స్ఫూర్తి వాళ్ళకి కలిగితే కనుక రేపటి తరంలో మరికొంతమంది సాహిత్యవేత్తలు సాహిత్యాన్ని అభిలాషణ చేసేటటువంటి వాళ్ళు సిద్ధమవుతారు. లక్ష్యంగా పుస్తకాలు 100 పైసలకు దాదాపుగా తీసుకొచ్చినాం. ఇంకా కొంత పరిశ్రమిక దొరికేవి, కానీ పరిశోధకులకి చాలామంది దగ్గర నా పుస్తకాలు ఇంకా ఉండిపోయినాయి. నాకు కూడా ఇది మంచి అవకాశం, గిరిరాజ్ కళాశాల దాకా ఆహ్వానించడం, ఇక్కడ పుస్తకాలను అందించడం. పుస్తకం యొక్క పాత్ర ఏమిటంటే అది స్థిరంగా ఉంటే, అది నది, ఒక నీళ్ళు ఒక చోట ఆగిపోతే ఎట్లా మురికి అవుతాయో అడ తయారవుతుంది. పుస్తకం నదిలాగా ఉండాలి, ప్రవహించాలి. కాబట్టి ప్రవహించే క్రమంలోనే పుస్తకాలన్నింటినీ గిరిరాజ్ కళాశాల దాకా తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా ఆగదు, ఇది విద్యార్థుల హృదయాల్లోకి ప్రవహించాలి. వాళ్ళందరినీ కూడా సాహిత్యం వైపు, తెలుగు సాహిత్యం వైపు ఆలోచన కలిగించినట్టుగా, సృజన వైపుగా ఒక ప్రేరణ అందిస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ కాసర్ల నరేష్ రావు సారు నా పరిశోధన నిజామాబాద్ జిల్లా కవులు సంప్రదాయాల ప్రయోగాల అంశం మీద నేను క్షేత్ర పర్యటన చేస్తుంటే సుమారు 150 పుస్తకాలు
వారు ఒక్కరే 150 పుస్తకాల మొత్తం నాకు అందించడం జరిగింది. నా పరిశోధనకు చాలా 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 సహకారం చేసిన వారికి ధన్యవాదాలు. ఆ సహకారం వల్ల నా పరిశోధన విజయవంతంగా ఉండడంలో వారి భాగస్వామ్యం ఉంది. అలాగే ఇంకా భావి పరిశోధకులకు కూడా ఈ పుస్తకాలన్నీ ఒక ఉపయోగపడే అవకాశాన్ని ఈ రూపంలో కూడా సార్ వాళ్ళకి క్వశ్చన్ అందిస్తారు.